హాయ్ విను. నాకు వైలెన్స్ అంటే ఇష్టం ఉండదండి. వైలెన్స్ని ఎంకరేజ్ చేయను కూడా. ఈరోజు సోషల్ మీడియా రెండుగా స్ప్లిట్ అయిపోయి యూతరం చేసే ఒక ప్రొటెస్ట్ మీద ఫర్ అగెయిన్స్ట్గా డివైడ్ అవి పోస్టులు పెట్టుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే వైలెన్స్ ఎరప్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే పీస్ఫుల్ ప్రొటెస్ట్గా యువతరం వెళ్ళింది. కానీ ఇప్పుడు ఏంటంటే వైలెన్స్గా మారింది. ఒకటి గుర్తించాలి. మనమే అంటుంటాం కదా, ఒక పిల్లిని ఒక గదిలో పెట్టి కొడితే అది ఫస్ట్ ఉంటుంది నెమ్మదిగా, తర్వాత అది కూడా తిరగబడుతుంది అని. అంతే కదండి. ఇప్పుడు భర్త భార్యను కొట్టాడు అనుకోండి, కొంతకాలం సహిస్తే తర్వాత ఆమె కూడా తిరగబడుతుంది. సేమ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పీస్ఫుల్ ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. వాళ్ళేం అగ్రెసివ్ అయిపోలేదు. ఆ ప్రొటెస్ట్ని డైల్యూట్ చేద్దామని చెప్పి ఫోర్స్ పెట్టినప్పుడు వాళ్ళు తిరగబడ్డారు. సో ఈ తిరగబడినప్పుడు చాలామంది గాయాలు తగిలినాయి. అదేవిధంగా ఈ యువత ఆఫీసర్స్ని కొట్టే వీడియోస్ బయటకు వచ్చినాయి. అవి బేస్ చేసుకుని కేసులు పెడతారు. మంచిది, పెట్టాలి కదా, బికాస్ ఎవిడెన్సెస్ ప్రూఫ్స్ ఉన్నాయి. మరి నా ప్రశ్న, ఈ ఆఫీసర్స్ చాలా అసభ్యకర రీతిలో మహిళల పట్ల ప్రవర్తించారు. ఆ వీడియోస్ ఇక్కడ నాకు ఇష్టం లేక వేయట్లేదు. మహిళల్ని మెయిల్ కానిస్టేబుల్స్ తర్వాత పోలీస్ ఆఫీసర్స్ కొట్టడం. ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఏంటంటే ఒక లాఠీతో ఒక అమ్మాయి బ్యాక్లో పొడవటం, అమ్మాయి వెళ్ళిపోతుంటే పొడవటం. మరి ఈ ఆఫీసర్స్ మీద మరి ఏ యాక్షన్ తీసుకుంటారు? ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. వాళ్ళు అడిగేది ఏంటి? ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్లియర్ చేయండి అని చెప్తున్నారు. సో ఇంతకాలం అడిగినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చర్చించుకుందాం, చర్చలకు రండి అంటున్నారు. వాళ్ళు పీక్స్కి వెళ్ళిపోయి ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని అడిగినప్పుడు ఇప్పుడు వచ్చి చర్చలు అంటున్నారు. ఇది ఎప్పుడు అవుతుంది? ఇది ముందు చేయవలసింది. వాళ్ళు ఫాస్ట్ తర్వాత ప్రొటెస్ట్ మొదలు పెట్టినప్పుడు అనుకోవాల్సింది. కానీ ఒకటే ఇక్కడ జరిగింది ఏంటంటే, సో సెటారికల్గా కాక్రోచెస్ అని వాళ్ళంటే అది ఎంత పెద్ద మూమెంట్ అవుతుందని ఎవరు అనుకోలే. ఈవెన్ ఆ ఫౌండర్ కూడా అనుకోని ఉన్నాడు. అలా వెళ్ళిపోయింది. మరి యువతరు అంత స్ట్రాంగ్ అని. మరి ఇప్పటికైనా నేషన్ ఈస్ వాచింగ్ అన్నది గుర్తుపెట్టుకొని గవర్నమెంట్ చక్కగా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ముందు తీసుకెళ్తే, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే మన యువతరం ఇండియాలో ఉంటుంది. ఈరోజు యువతరం ఇండియా వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? బికాస్ దే ప్రాబ్లం. సిస్టమ్ ఇస్ కరెక్ట్, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ గుడ్. తర్వాత ఏమో రీసెర్చ్కి డబ్బుల్లో ఏ యూనివర్సిటీలో ఉండవు. సో ఈ రీసెర్చ్ కోసం మిగతా యూనివర్సిటీస్ అబ్రాడ్ వెళ్ళి అక్కడ జాబ్ చేసి అక్కడ ఉండిపోతారు. ఉండిపోతే పర్లేదు. ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు చూసారంటే, వాళ్ళు చాలా పెద్ద దేశభక్తులు అంటే వాళ్ళు పెడుతుంటారు పోస్టులు దేశానికి సో అండ్ సో మేమే అన్నట్టుగా. కానీ మీ పిల్లల్ని ఎందుకు పంపిస్తున్నారు బయటికి? ఆన్సర్ దిస్.